నమస్తే అండి. భగత్ సింగ్ అనే పేరు వింటే చాలండి గుండె గర్వంతో నిండిపోయింది. 23 సంవత్సరాల అతి చిన్న వయసులో నవ్వుతూ ఉరికమ్మ ఎక్కినటువంటి వీరుడు. ఎంత ఎంత నిర్భయంగా ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన వెనక న్యూమరాలజీ అనేటువంటి ఏం చెప్పిందో తెలుసా మీకు? సో ఈరోజు మనం వీడియోలో భగత్ సింగ్ గారి యొక్క లైఫ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఈవెంట్కి న్యూమరాలజీలో ఉన్నటువంటి మనకి పర్సనల్ ఇయర్ యొక్క క్యాలిక్యులేషన్కి సంబంధం ఏంటనేటువంటిది ఈ వీడియోలో కంప్లీట్గా అనలైజ్ అనేటువంటి చేయడం జరిగిందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక్క విషయం అర్థమైంది. న్యూమరాలజీ అనేటువంటిది కోఇన్సిడెన్స్ కాదు. న్యూమరాలజీ అనేటువంటిది అక్షరం మార్చి అక్షరం పెట్టేటటువంటిది కాదు. న్యూమరాలజీ అంటే లక్కీ నెంబర్స్, లక్కీ డేట్సే కాదు. న్యూమరాలజీ అనేటువంటిది జీవితంలో ఒక పార్ట్ అనేటువంటిది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైందండి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, రెడీగా ఉన్నారా? మొదలు పెడదాం. మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సో ఇలా చూడండి, భగత్ సింగ్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/9/1907 అండి. సో అంటే భగత్ సింగ్ గారి యొక్క రూలింగ్ నెంబర్ వచ్చేసి 1, డెస్టినీ నెంబర్ వచ్చేసి 9. సో మనందరికీ తెలిసిందేనండి, 1/9 అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ అండి. రాజు అలానే సైన్యాధిపతి రెండు ఒకే వ్యక్తిలో లక్షణాలు ఉంటే ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అంత అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి. సో రూలింగ్ నెంబర్ 1 అంటే ఏంటంటే లీడర్, సన్, కింగ్, అంటే ఎవరు వెళ్ళని దారిలో మొదటగా వెళ్ళే వ్యక్తి అండి. సో ఇది కంప్లీట్గా మన భగత్ సింగ్ గారి యొక్క మైండ్ సెట్లో మనకి చూస్తే మనం భగత్ సింగ్ గారు మొత్తం ఏదైతే బ్రిటిష్ ఎంపైర్ ఉందో బ్రిటిష్ ఎంపైర్ మొత్తాన్ని కూడా గజగజలాడించినటువంటి వ్యక్తి అండి. అలానే బాంబు తయారు చేసేటువంటి విధానం అనేటువంటి దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి అసెంబ్లీలో బాంబు వేసినా సరే పారిపోకుండా కోర్టు ద్వారా మొత్తం భారతదేశం మొత్తానికి కూడా బాంబు తయారు చేసేటటువంటి విధానాన్ని చెప్పినటువంటి ఏకైక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి అండి. మరి డిఫరెంట్ మైండ్ సెట్ ఎవరో ఆలోచించిన విధానాన్ని ఆలోచించి చేసేది మరి రూలింగ్ నెంబర్ 1 కదండి. నెక్స్ట్ రూలింగ్ నెంబర్ 9 అండి. రూలింగ్ నెంబర్ 9 చూసుకుంటే ఏంటండి, హ్యుమానిటేరియన్, త్యాగం, సమాజం కోసం జీవించేటువంటి వ్యక్తి. మరి అందుకే కదండి 23 సంవత్సరాల అతి చిన్న వయసులో భారతదేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు అండి. అలానే 9 అనేటువంటి న్యూమరాలజీ ప్రకారం కంప్లీషన్ నెంబర్ అంటాం. అంటే అది ఒక సైకిల్ని కంప్లీట్ చేస్తుంది అని. మరి అంతే కదండి, భగత్ సింగ్ గారు అతని జీవితాన్ని సాక్రిఫైస్తో కంప్లీట్ చేశారు. చూడండి, 1 అనేటువంటిది నెంబర్తో ఆయన స్టార్ట్ చేశారు. 9 అనేటువంటిది ఆయన యొక్క కంప్లీషన్ నెంబర్ అనమాట. అంటే రూలింగ్ నెంబర్ 1 అండ్ డెస్టినీ నెంబర్ 9 అనేటువంటిది దేశం కోసం లీడ్ చేసే హ్యుమానిటేరియన్ లీడర్ అనేటువంటిదని ఆయన యొక్క లక్షణాలని మనకు తెలియజేస్తుందండి. సో ఇప్పుడు అన్నిటికంటే మైండ్ బ్లోయింగ్ పార్ట్ అండి, భగత్ సింగ్ గారి యొక్క పర్సనల్ ఇయర్ ఫార్ములా అండి. చూడండి, భగత్ సింగ్ గారి మనం న్యూమరాలజీలో ప్రతి ఒక్కటి కూడా అంటే నీకు ఇయర్ ఇలా ఉండిద్ది, ఇయర్ ఎలా ఉండిద్ది అని మనం చెప్పేది ఏదైతే ఉందో దాన్ని పర్సనల్ ఇయర్ అంటారండి. సో మరి ఆ పర్సనల్ ఇయర్ అనేటువంటిది భగత్ సింగ్ గారి యొక్క జీవితంలో పర్సనల్ ఇయర్ ద్వారానే ప్రతి ఒక్క సంఘటన కూడా జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం కనుక చూస్తే ఇక్కడ మీకు అసలు న్యూమరాలజీ అనేటువంటిది ఎంత అద్భుతంగా మన లైఫ్లో జరిగేటటువంటి దాన్ని మనం ఏ విధంగా తెలియజేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. అప్పుడు మనం ఇయర్ చూస్తే కనుక 1928 అండి. సో పర్సనల్ ఇయర్ చూద్దాం. 1928 అండి పర్సనల్ ఇయర్. సో ఈ 1928లో మనం పర్సనల్ ఇయర్ని PY అంటాం. పర్సనల్ ఇయర్ చూస్తే కనుక పర్సనల్ ఇయర్ అనేటువంటిది 3 వస్తుంది అనమాట. సో మీరు పర్సనల్ ఇయర్ లేదంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేటువంటిది మనకు ఆల్రెడీ మన యొక్క ఛానల్లో ఉందండి, కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, పర్సనల్ ఇయర్ 3 అంటే ఏంటండి, క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్, యాక్షన్. ఏదైతే యాక్షన్ తీసుకుంటారో యాక్షన్లో స్ట్రాంగ్నెస్ అండ్ బోల్డ్నెస్ని సూచిస్తారు అనమాట. సో 1928లో ఏం సంఘటన జరిగిందండి. సో 1928లో జరిగినటువంటి లాలా లజపతి రాయ్ గారి మీద లాఠీ చార్జ్ జరిగింది. సో ఆ లాఠీ చార్జ్ ఏదైతే ఉందో ఆ సంఘటన భగత్ సింగ్ గారిని చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేసిందండి. సో డిసెంబర్ 1928లో ఆయన ఎవరైతే సండర్సన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి అవుతున్నారో ఆయన్ని షూట్ చేశారండి. అంటే చూడండి, పర్సనల్ 3 అనేటువంటిది
క్రియేటివిటీని, బోల్డ్ యాక్షన్ని సూచిస్తుంది. మరి ఈ ఇయర్లోనే కదండి ఆయన అత్యంత డేరింగ్ యాక్షన్ అనేటువంటిది తీసుకొని సాండర్సన్ అనేటువంటి వ్యక్తిని ఆయన షూట్ చేశారనమాట. మరి ఇది పర్సనల్ ఇయర్ అదే కదా మరి చెప్తుంది. నెక్స్ట్ 1929 చూద్దామండి. 1929లో పర్సనల్ ఇయర్ వచ్చేసి 4 అవుతుంది. సో పర్సనల్ ఇయర్ 4 అనేటువంటిది మనకి ఏం చెప్తుందండి, హార్డ్ వర్క్ని, రిస్ట్రిక్షన్ని, లిమిటేషన్స్ని, స్ట్రగుల్స్ని చూపించింది అనమాట. మరి ఈ పర్సనల్ ఇయర్ 4 అనేటువంటిది భగత్ సింగ్ గారి జీవితంలో ఎలాగా మనం తెలుసుకోవచ్చు అంటే 1929 ఏప్రిల్ 8, 1929లో ఈయన అసెంబ్లీలో బాంబు వేశారండి. సో అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళి ఈయన 116 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేశారు. అంటే ఎవరైతే ఖైదీలు ఉన్నారో ఖైదీలకి ఇవ్వవలసినటువంటి మినిమం ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవి ఇవ్వటం లేదని చెప్పి 116 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేశారండి. దెబ్బకి బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది దిగొచ్చి చచ్చినట్టు ఎవరైతే ఈ ఖైదీలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఇవన్నీ ఇచ్చిందండి. మరి పర్సనల్ ఇయర్ 4 ఏంటండి, మరి నేను చెప్పాను కదా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ అని. జైలు అంటే ఏంటండి, జైలు అంటే లిటరలీ రిస్ట్రిక్షన్ కాదా, మరి స్ట్రగుల్స్ కాదా. 116 రోజుల పాటు స్ట్రగుల్ అంటే మామూలు విషయాన్ని, ఫుడ్ తీసుకోకుండా. మరి పర్సనల్ ఇయర్ 4 అనేటువంటిది ఏం సూచించింది, అదేగా చెప్పాను నేను, రిస్ట్రిక్షన్స్ని, లిమిటేషన్స్ అని. మరి ఇది ఓకే. నెక్స్ట్ చూడండి మరి ఎంత బాగా ఆయన యొక్క పర్సనల్ లైఫ్ అనేటువంటిది, పర్సనల్ ఇయర్ అనేటువంటిది ఎంత బాగా ఆ న్యూమరాలజీ అనేటువంటిది తెలియజేస్తుందో. మరి నెక్స్ట్ అండి 1930. సో 1930 చూద్దామండి. 1930 వచ్చేసి పర్సనల్ ఇయర్ వచ్చేసి 5 అవుతుంది. మరి పర్సనల్ ఇయర్ 5 ఏం చెప్పిద్దండి, చేంజ్ని, ట్రాన్స్ఫర్మేషన్ని, టర్నింగ్ పాయింట్ని చెప్పిద్ది అనమాట. మరి 1930వ సంవత్సరంలో ఏం జరిగిందండి, లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్ ట్రయల్ మొదలైందనమాట. అంటే దీంట్లో ఆయన యొక్క ఫేట్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఏదైతే బాంబు వేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించింది లాహోర్ కాన్స్పిరెన్సీ కేస్ ట్రయల్ అనమాట. ఈయన యొక్క ఫేట్ అనేటువంటిది ఇక్కడే డిసైడ్ అయింది. పర్సనల్ ఇయర్ 5లో ఈయన ఫేట్ అనేటువంటిది డిసైడ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి సో 1931 ఏం జరిగింది చూడండి. ఇక్కడ ఈయనకి ఏం చేశారండి, ఈయన ఫేట్ డిసైడ్ అన్నాం కదా, అంటే చేంజ్ అని చెప్పాం కదా పర్సనల్ ఇయర్ 5 అనేటువంటిది. మరి ఇక్కడ ఏం జరిగిందండి, వీళ్ళకి ఉరి శిక్ష ఏదైతే ఉందో ఉరి శిక్ష అనేటువంటిది ఖరారయ్యిందండి. సో మరి ఈయన యొక్క జీవితాన్ని మనం ఏం చెప్పాం, పర్సనల్ 5లో జీవితం అనేటువంటిది చేంజ్ అవుతుంది. జీవితంలో చేంజ్ అయ్యేటువంటి సంఘటనలు, ట్రాన్స్ఫర్మేషన్ సంఘటనలు జరుగుతాయి. మరి ఉరి శిక్ష అనేటువంటిది నార్మల్ విషయం కాదు కదండి, జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేటటువంటి ఇయర్ అనమాట ఇది. మరి జరిగింది కదా. సో ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి 1931 అంటే పర్సనల్ ఇయర్ 6 అవుతుంది. మరి పర్సనల్ ఇయర్ 6 అంటే పర్సనల్ ఇయర్ 6లో మరి ఏం జరిగిందండి, పర్సనల్ ఇయర్ 6 అసలు ఏం కోరుకుంటుంది, పర్సనల్ ఇయర్ 6 అనేటువంటిది సాక్రిఫైస్ని, రెస్పాన్సిబిలిటీని, కంప్లీట్ని, ఎదుటి వాళ్ళకి సర్వీస్ చేసేటటువంటి గుణాన్ని ఆ పర్సనల్ ఇయర్ అనేటువంటి మనకు తెలియజేస్తుంది. మరి ఏం జరిగిందండి, భగత్ సింగ్ గారికి 1931 మార్చి 23 చూడండి, మార్చి 23, 1931 ఓకే, భగత్ సింగ్ గారు, రాజగురు సుఖదేవ్ గారు అమరులయ్యారండి. వారికి అత్యంత పాశవికంగా వాళ్ళని ఉరిశిక్ష అనేటువంటిది తీయటం జరిగింది. మరి ఏం తెలుస్తుందండి, పర్సనల్ 6 సాక్రిఫైస్ అంటే మరి భారతదేశం కోసం అతి చిన్న వయసులో ఆయన తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశారు. అంటే చూడండి ఇక్కడ న్యూమరాలజీ అనేటువంటిది కోయిన్సిడెన్స్ అంటారా, 1928లో జరిగినటువంటి పర్సనల్ ఇయర్ 3లో జరిగినటువంటి సంఘటన, అలానే 1929లో అరెస్ట్ అయ్యారు పర్సనల్ ఇయర్ 4, 1930లో ట్రాన్స్ఫర్మేషన్ పర్సనల్ ఇయర్ 5, మరి అట్లానే 1931 సాక్రిఫైస్ 6. మరి ఇదంతా సీక్వెన్స్గా వచ్చింది అనుకున్నామా న్యూమరాలజీ ప్రకారం, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనుకున్నామా? ఒక్కసారి ఇది ఏంటి అనేటువంటిది మీరే ఆలోచించండి. సో న్యూమరాలజీ అనేటువంటి అంటే మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకునేటప్పుడు ఎవరైతే మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా వారికి సంబంధించినటువంటి లోషు గ్రిడ్ కానివ్వండి, పర్సనల్ ఇయర్స్ కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క ఏదైతే న్యూమరాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఇదంతా కూడా మనం ఎనాలసిస్ అనేటువంటిది చేసి దానికి సంబంధించినటువంటి విధంగా
వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, రెమెడీస్ చెప్పడం కానివ్వండి, నేమ్ కరెక్షన్ కానీ చెప్పడం జరుగుతుందండి. సో ఇంత రీసెర్చ్, ఇంత అనాలిసిస్ అనేటువంటిది మనం చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ మీకు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. మనం ప్రతి ఆదివారం కూడా ఇటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీగా న్యూమరాలజీ క్లాసెస్ అనేటువంటిది పెట్టడం జరుగుతుందండి. సో ఆ న్యూమరాలజీ క్లాసుల్లో మీరు కూడా జాయిన్ అయ్యి ఫ్రీగా ఇటువంటి కంటెంట్ అనేటువంటి నేర్చుకోవాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్ వచ్చింది, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చక్కగా మీకు ప్రతి ఆదివారం కూడా మనం క్లాస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేటువంటి పంపిస్తూ ఉంటాను. జాయిన్ అవ్వండి. ఇట్లాంటి అంతా కూడా మీరు తెలుసుకోవచ్చండి. అట్లనే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని, మీ పేరు, మీ పూర్తి పేరు, మిమ్మల్ని పిలిచే పేరు, మీ యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి దాన్ని మీరు మెన్షన్ చేస్తారో దాంట్లో ఒక లక్కీ పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్ అనాలిసిస్, అంటే పర్సనల్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, లో షుగర్ ఏంటి, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఎనాలిసిస్ చేసి మీకు చెప్పటం అనేటువంటిది ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందండి. వారానికి ఒక లక్కీ పర్సన్ని మనం తీసుకోవటం జరుగుతుంది. అలానే మీరు ఏం వర్క్ చేస్తారో కూడా దాంట్లో పెడితే వాళ్ళకి నేను మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా మీకు నేను మెన్షన్ అనేటువంటిది చేస్తానండి. దాంట్లో ఎలా తీసుకుంటే బాగుండిద్ది అనేటువంటిది. మరి ఇంకెందుకు ఆలోచన, ఇది అందరికీ కూడా ఎవరికండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే నాకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలిసిద్ది. మీరు కామెంట్ పెట్టంగానే వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా వాళ్ళ ఐడి చూస్తాను. సబ్స్క్రైబ్ కనుక చేసుకుని ఉంటే వాళ్ళకి సంబంధించిన అనాలిసిస్ చెప్పి నేను వాళ్ళ మొబైల్ నెంబర్ ఎలా తీసుకుంటే బాగుంటుంది ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, కింద మీకు ఫ్రీ క్లాసులు కావాలంటే రిజిస్టర్ అవ్వండి. అలానే అనాలిసిస్ కావాలనుకుంటే మీరు ఆ లక్కీ విన్నర్ అవ్వాలి అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఏదైతే మీకు సంబంధించినటువంటి ఈ అనాలిసిస్ కావాలనుకుంటే కింద రిజిస్టర్ అవ్వండి. సో ఈ వీడియోని దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కంటెంట్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. నేను కోరుకునేది ఏంటంటే, మీకు ఇంత కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి గురు దక్షిణగా నేనేం చేస్తానంటే కోరుకుంటున్నా అంటే మన వీడియోని ఒక 4 షేర్ చేయండి. అంతే. థ్యాంక్ యూ అండి.